కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడబ్గల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా పంట నష్టం వాటిల్లిందని, మొక్కజొన్న, సోయా, కంది, పత్తి తదితర పంటలు నీట మునిగి పనికి రాకుండా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 1 ఎకరానికి 50,000 వరకు పెట్టుబడి పెట్టామని, భారీ వర్షాలకు పంట నష్టం ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ 10 ఎకరాలు కోల్బట్టినా సార్, నీళ్ళతోని ప్రాబ్లం వాటర్తోని 10 ఎకరాలు కోల్బట్టింది, మొత్తం నాశనం పైన పోయి సార్. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా సార్? మా బతుకు తేరు ఎట్లా అవుతుంది? ఇప్పుడు నీళ్ళ వాటర్తోని రోగం మొత్తంలో 10 ఎకరాలు కోల్బట్టింది, మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఏం పేరు మీది? కాటపల్లి తాండా మేఘరాజ్. ఎన్ని ఎకరాలు? 10 ఎకరాలు. సొంత భూమి, కౌలు భూమి? కోల్ భూమి సార్. కౌలు భూమి. సొంత భూమి కాదు, కోల్ భూమి. కౌలు తీసుకున్నాం, నష్టపోయింది. మా బతుకు తీరు అన్ని మీద ఉన్నది. ఇప్పుడు చేతికి వచ్చింది పంట, ఇంత కష్టం చేసి చేతికి వచ్చింది పంట పోయింది సార్. ఎకరానికి ఎంత? 35 తోని పట్టినాం సార్. ఎకరానికి 35,000. 35,000 పెట్టుబడి ఎంత అవుతుంది దానికి? ఇక మొత్తం ఇప్పుడు పట్టింది ఇప్పుడు 50 దాటిపోయింది సార్. ఎక్క దాటిపోయింది. ఎకరానికి 50,000 వరకు పెట్టుబడి పెట్టినా సార్. ఏం చేయమంటావు ఇప్పుడు? ఇప్పుడు ఏముంది సార్? ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా అందకుంటే మాది పరిస్థితి ఏం లేదు. మందు పట్టుకున్న దాగి పిల్లలకు దాపి మేము దాగి ఖతం అయిపోతే ఉన్నది. ఇప్పుడు ధైర్యంతో మాటలు చేస్తున్నాం. ఇంత ఘోరం పెద్దది సార్. నిన్న వీళ్ళకొరివి వచ్చిరు చూసిరు సార్, పెద్ద ఘోరం ఉన్నది. ఏం సాయం చేస్తారు గవర్నమెంట్? మాకు అండాలని మేము కోరుకుంటా మేము చేస్తున్నాం.